కమాండర్ చెప్పారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరో వచ్చి కలిశారంట పీస్ టాక్స్ కోసం, దానికోసం వీళ్ళందరినీ తెలంగాణకు రానిచ్చారంట అప్పుడు ఈ లీడర్స్ అందరినీ. సో ఇట్ ఈస్ బేసిక్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని ఎప్పుడు ఇన్పుట్స్ రావు, మీరు కూడా మీ లోకల్ ఇన్పుట్స్ తెప్పించుకోవాలి. నేను నక్సలైట్ ఇష్యూ పక్కన పెడుతున్నాను ఇప్పటికీ, సిటిజన్షిప్ ఇష్యూ గురించి. పాకిస్తాన్ ఓల్డ్ సిటీలో కానివ్వండి, ఇక్కడ న్యూ సిటీలో కానివ్వండి, తెలంగాణ మిగతా చోట్ల కానీ ఎంతమందిది ఐడెంటిటీ మీరు చెక్ చేశారు? మీరు క్యాస్ట్ సర్వే చేయించారన్నారు కదా, క్యాస్ట్ సర్వే కూడా వీళ్ళు కూడా ఉంటుంది క్యాస్ట్ సర్వే దాంట్లో. సో డెఫినెట్గా ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే వీళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ డేటాబేస్ చెక్ చేయాలి. చాలా డిఫికల్ట్, ఎందుకంటే దీంట్లో అంతా దొంగ సర్టిఫికెట్లు, దొంగ పాస్పోర్ట్లు, పాకిస్తాన్ నుంచి చాలామంది స్లీపర్ సెల్స్ మీరు చెప్పినట్లు, కొంతమంది స్లీపర్ సెల్స్ కాదు, మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ ఏమైనా అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటున్నారు. కొంతమంది పిల్లల్ని ఇక్కడ వచ్చి కంటున్నారు, పాకిస్తాన్లో ప్రెగ్నెంట్ అయ్యి ఇండియాకి వస్తున్నారు. ఎందుకు? బెనిఫిట్స్ తీసుకోవడానికి ఇక్కడ. సో దిస్ ఇస్ చాలా పెద్ద ర్యాకెట్. ఈ పెహల్గామ్ మెసకర్ తర్వాత బయటకు వచ్చింది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు చేయాలని నాకు కూడా అర్థం కాదు సార్. ఒక రెండు విషయాలు సార్. ఇప్పుడు ఆఫీసర్స్ అండ్ పర్సనల్ విత్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇది వాళ్ళ బయటకు వస్తుంది. నేననేది అంటే మన ఎన్ఐఏని, మీరు అన్నట్టు ఎన్ఐఏని రాని మనం ఐబీని తప్పు పట్టలేం. వాళ్ళు ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చిన లోకల్ సపోర్ట్ దొరకట్లేదు, వాళ్ళకి లోకల్ పోలీస్ కోఆపరేట్ చేయట్లేదు. చేయనప్పుడు ఒక తెలంగాణలోనే ఒక హైదరాబాద్లోనే తక్కువ 8,000 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. రోహింగ్యాస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకుని ఓటర్ ఐడి తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఎట్లా చేశారు? వీళ్ళంతా వాళ్ళ ఫుట్బాల్ క్లబ్ తయారు చేసుకున్నారు వాళ్ళు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ సెండ్. మన ధర్మశాల కాదండి ఇది. ఎక్కడ రోహింగ్యాస్ ఇక్కడ ఫుట్బాల్ క్లబ్ తయారు చేసుకున్నారు. హైదరాబాద్లో వాళ్ళ ఫుట్బాల్ క్లబ్ ఉంది. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు. ఇంకేం కావాలి? నెక్స్ట్ రేపేమంటారు? పాకిస్తాన్ కూడా తెచ్చుకోండి, మీరు ఇండియాలో ఉంచుకోండి అంటారు. సుప్రీంకోర్టు ఎట్లా చెప్తుందండి? ఎట్లా చెప్పేశారు ఆల్రెడీ. మీరు వెళ్ళి చూడండి, యూ కెన్ జస్ట్ గెట్ అ జడ్జ్మెంట్. సో ఆల్ చిల్డ్రన్ ఆఫ్ రోహింగ్యాస్ ఆర్ సపోజ్ టు ప్రొవైడెడ్ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఢిల్లీ అని చెప్పి నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. అది ఢిల్లీకి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే అది అక్రాస్ ద కంట్రీ వర్తిస్తుందా? న్యాచురల్లీ అక్కడ వస్తే ఎక్కడైనా ఇవ్వాలి కదా. దే కెన్ డూ ద సేమ్ థింగ్. ఇంకా అదొక్కటైనా అడ్మిషన్ అయినా, లేకపోతే రిజర్వేషన్స్ కూడా ఏమన్నా? అది వాళ్ళు యూఎన్హెచ్సిఆర్ కార్డ్స్ ఉంది, రేపు అంటారు సిటిజన్షిప్ ఇవ్వండి అంటారు కావాలంటే. కానీ లక్కీలీ సుప్రీంకోర్టు ఏమో లాస్ట్ ఈ పెహల్గామ్ మ్యాసకర్ జరిగిన తర్వాత ఇవాళ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎవడో పిటిషన్ తీసుకొచ్చేసారు. ఆర్మీ పోలీస్ ఫెయిలియర్ ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తే సుప్రీంకోర్టు చెప్పింది దిస్ ఇస్ టూ సెన్సిటివ్ అ మ్యాటర్, మేము డీల్ చేయమని చెప్పి డిస్మిస్ చేసి పడేశారు. సో సుప్రీంకోర్టు కూడా తెలిసిపోయింది. పెగసస్ ఇష్యూ మన ఫైనల్ హియరింగ్ వచ్చిన కూడా సుప్రీంకోర్టు మాట తప్పేంటి అని అడిగింది కదా. అదే, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో డెఫినెట్గా నేషనల్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. నో ఇట్లాంటి రోహింగ్యాస్, ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎలిమెంట్స్ వీళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు నోటిఫై చేయలేదు? వీళ్ళు అంటున్నారు మేము సిటిజన్షిప్ అప్లై చేశారంటున్నారు. ఎక్కడ ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో ఉండాలండి. పబ్లిక్ అప్లై చేసుకుని ఉంటే లోకల్ ఎంఆర్ఓ ఆఫీసో, లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో నోటీస్ బోర్డు మీద పెడతారు కదా. ఎందుకు పెట్టలేదు? ఎందుకు మీరు వై ఆర్ యు హైడింగ్ ఇట్? ఇక్కడ ఉన్న ఎవరికి అప్లై చేశారు? సిఆర్పిఎఫ్ పర్సనల్ ఎక్కడండి? ఇప్పుడు మీరు చెప్పిన ఒక జస్ట్ కాశ్మీర్లో జరిగింది. అండ్ టుడే ఆల్సో షీ హస్ గివెన్ అన్ ఇంటర్వ్యూ. ఆమె ఇచ్చింది. ఆమె నిన్న హైకోర్టు స్పెషల్ ఆర్డర్ ఇచ్చి ఆమెను డిపోర్ట్ చేయకూడదని చెప్పి తెప్పించుకున్నారు రిటర్న్. ఆలోచించండి. కాశ్మీర్ హైకోర్టు, జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు హస్ ఆర్డర్డ్ దట్ షీ షుడ్ నాట్ బి సెంట్ టు పాకిస్తాన్. షీ ఈజ్ ద పాకిస్తానీ లేడీ. నెక్స్ట్ ఏం చెప్తారు? ఇన్ సర్టన్ సెన్సిటివ్ కేసెస్ జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో నాట్ సపోజ్ టు ఇన్వాల్వ్. అదే ప్రాబ్లం ఇక్కడ. అది సర్టన్ నేను 30 సంవత్సరాలు ఇచ్చున్నాను, 12 సంవత్సరాలు అంటే మీరు వైలేటెడ్ ద లా. ట్రంప్ ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు కదా, తీసి బయటపడేస్తున్నాడు. యూ వైలేటెడ్ ద లా. మీరు పాకిస్తాన్ నుంచి వచ్చి మీరు పెళ్లి చేసుకున్నారా, ఎక్కడ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ వచ్చి ఉండి మీరు ఎవరికి చెప్పకుండా 10, 12, 20 సంవత్సరాలు ఇక్కడ ఉండి మీరు ఓట్లు వేసుకుంటున్నారు, ఆధార్ కార్డు తయారు చేసుకున్నారు అంటే అన్ని దొంగ పనులు. మిమ్మల్ని పంపించకుండా ఏం చేస్తే ఇప్పుడు ఇవాళ న్యూస్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ డిబేట్ స్టార్ట్ అయ్యాక 2 నిమిషాల ముందు న్యూస్ చూశాను నేను. అటారీ బార్డర్ క్లాస్ చేసి పడేశారంట. వీళ్ళు నడిమిట్లో ఉన్నారంట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పంపించిన వాళ్ళందరినీ వాళ్ళు బయట పెట్టేశారంట, మేము పాకిస్తాన్ ఎంటర్ చేయకూడదు అని చెప్పేసి. వాళ్ళ అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు మనం ఎందుకంటే ఇంత వాళ్ళ సిటిజన్స్, అది వాళ్ళ సిటిజన్స్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలేదు. అది కార్గిల్లో చూసాం కదా. సిటిజన్సా వాళ్ళ కోవట్లా అంత ఇది ఎవరైనా కానీ మాకైతే పని లేదండి. వాళ్ళు పాకిస్తానీ సిటిజన్, దే హోల్డింగ్ పాకిస్తానీ పాస్పోర్ట్స్. అది మీ ప్రాబ్లం, మీరు ఎట్లా సాల్వ్, మేము తీసుకోమని చెప్తున్నారు వాళ్ళు. తీసుకుంటే ఎందుకంటే వాళ్ళు అర్థమైపోతుంది కదా వాళ్ళకి, వాళ్ళు పట్టుబడతారు వాళ్ళు కూడా. దట్ దే వర్ సెంట్ విత్ సమ్ అదర్ డిజైన్, ఈవిల్ డిజైన్తో పంపించారు వీళ్ళందరినీ ఇక్కడ. నేను అడుగుతున్నా నార్మల్ రూల్ ప్రకారం ఒక పాకిస్తానీ సిటిజన్ ఇండియాకి వస్తే ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ని ఇన్ఫార్మ్ చేయాలి, స్పెషల్ బ్రాంచ్ని ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు
వారానికి ఒకసారి స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్కి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్లో సైన్ చేయాలి. ఇవన్నీ చాలా చట్టాలు ఉన్నాయి, చాలా ఉంది, ప్రోటోకాల్ ఉంది కదండి. కానీ ఫాలో ఎవరు చేస్తున్నారు? మీరు అడగండి. ఇవాళ ఇమ్మీడియట్గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీపీ తెలంగాణ ఎంతమంది పాకిస్తానీ ఓవర్ స్టేయింగ్ వాళ్ళ వీసా తెలంగాణలో ఉన్నారని అడగమని చెప్పండి. అట్లీస్ట్ మెచ్చుకోవాలి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ని. వాళ్ళు అట్లీస్ట్ ట్రేస్ చేసి పంపిస్తున్నారు. మన మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కాశ్మీర్ నుంచి పారిపోయారు. అందరి ఐబ్రోస్ వాళ్ళ వంక అలా చూస్తూ ఉన్నా వాళ్ళు ఆ హ్యూమిలిటీని ఫేస్ చేస్తూ వాళ్ళు పంపిస్తున్నారు వెనక్కి. అదే కదా, దే ఆర్ డూయింగ్ ద జాబ్ అట్లీస్ట్. కానీ వీళ్ళు ఎంతమంది పారిపోయి కేరళకి వెళ్ళారో కర్ణాటకకి వెళ్ళారో మనకి తెలియదు. అక్కడ వెళ్ళి అక్కడ దాచుకుంటారు. 140 కోట్ల మనుషులు ఉన్న దేశం ఇది. ఇక్కడ మీరు ఎక్కడ వెళ్ళి చూస్తారు? ఎవరిని చెక్ చేస్తారు? ఏమైనా మన వాళ్ళు కూడా చెక్ చేస్తారా? ఎవరైనా పనిచేసడానికి వచ్చిన వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రియల్ వర్కర్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్లో పనిచేసి, కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఎంతోమంది ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఎవరు పట్టరు? వాళ్ళు అట్లనే ఉన్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర వెళ్తే మా ఆధార్ కార్డు ఉందంటాడు. ఆధార్ కార్డు ఈజీగా ఒక 500 రూపాయలు 1000 రూపాయలు పడేసి ఆధార్ కార్డు తయారు చేసిస్తాడు. దొంగ చాలామంది ఉన్నారు అట్లా. మన దేశాన్ని అమ్మేసుకొని రెడీగా ఉన్న చాలామంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. ఆధార్ కార్డు తీసుకొని రేషన్ కార్డు తీసుకుంటారు. రేషన్ కార్డు తీసుకొని ఓటర్ ఐడి కార్డు పాస్పోర్ట్ తయారు చేసుకుంటారు. బార్డర్ దగ్గర ఎంతమందిని సార్ వాళ్ళు ఆపేసింది? 40 మందిని. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోవాలి? అక్కడ చావండి. ఒకటి చనిపోయాడు కూడా. ఒక ఆయన చనిపోయాడు. వాళ్ళు శ్రీనగర్ తీసుకెళ్ళిపోయారు బాడీ. అది ఆలోచించండి. వీళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి ఇన్ని రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్లో పెట్టుకునే ఎవరు? ఏం చేశారు? ఒమర్ అబ్దుల్లా గవర్నమెంట్ చాలా సంవత్సరాలు వాళ్ళే కదా పరిపాలించారు. అబ్దుల్లా ఫరూక్ నుంచి, షేక్ అబ్దుల్లా నుంచి, ఫరూక్ అబ్దుల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి సిఐని ఎందుకు వ్యతిరేకించారు. సిఐ ముస్లిమ్స్ కూడా ఇవ్వాలంటే ఆటోమేటిక్గా వీళ్ళందరూ సిటిజన్స్ అయిపోతుండే. అది ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఇండియా చెప్పినప్పుడు ఇంత పెద్ద గొడవ చేశారు ఓవైసీ లాంటి వాళ్ళు. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఫర్ ఇట్. వాళ్ళకి ఏదో ప్రేమతోనో మిగతానో చేయట్లేదు. వాళ్ళకి దే వాంట్ కన్వర్ట్ పాకిస్తానీ సిటిజన్స్ ఇంటూ ఇండియన్ సిటిజన్స్ అండ్ వాళ్ళ ఓట్లు తెచ్చుకోవాలి. 2 లక్షల మంది ఉంటే ఒకరికి 5 పిల్లలు 6 పిల్లలు అండి. అక్కడ వెళ్తున్నారు, ప్రెగ్నెంట్ అవుతున్నారు, ఇండియాకి వచ్చేస్తున్నారు. హస్బెండ్ ఏమో పాకిస్తాన్లో కూర్చున్నాడు, ఈమెమో ఇండియాలో కూర్చుంది. ఎవరు ఈ షటిల్ కాక్ ఎవరు ఆడుతున్నారండి అక్కడి నుంచి ఇక్కడికి? ఎవరు అలౌ చేస్తున్నారు? వీళ్ళ బార్డర్, వీళ్ళ వీసాస్ ఎవరు చెక్ చేస్తున్నారు? ఎవరు వీసా ఇష్యూ చేస్తున్నారు వీళ్ళకి? లాంగ్ టర్మ్ వీసా ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి? దెర్ హస్ బి టాప్ టు బాటమ్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో. చాలా గట్టిగా నిలబడాలి దీని మీద. ఎందుకంటే వీసా ఇష్యూ చేసిన లాంగ్ టర్మ్ వీసా అని ఒక్కొక్కసారి 15 సంవత్సరాల ముందు కూడా ఇష్యూ చేసి ఉంటారు. దాని ఏమైంది? దాని పీరియాడిసిటీ ఉంటుంది కదా. ఏదో లాంగ్ టర్మ్ వీసా అంటే ఐ మీన్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ దాకా ఉండదు కదా. ఎక్కడో ఆగిపోతుంది అది. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం ఉంటుంది, దానికి లిమిట్ ఉంటుంది. 10 years ఎందుకు లేదు? అదే అడగాల్సింది. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ఆల్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూ an order to DGPs of respective states and union territories. మీరు లోకల్ నోటిఫికేషన్ ఇవ్వండి టెలివిజన్లో, న్యూస్ పేపర్లో, అన్నిట్లో, అన్ని లాంగ్వేజెస్లో. ఇక్కడ ఎవరెవరు బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తానీ వాళ్ళు ఉన్నారో దే షుడ్ గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ రిపోర్ట్ ఇమీడియట్లీ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని. ఇక్కడ కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఎవరెవరిని తీసుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు బిలీవ్ చేయరు. అక్కడిని మీరు పిలవండి, ఇవ్వాలి. ఒక నోటిఫికేషన్ ఇస్తే రేపటి నుంచి ఒక్కడు కనిపించాడు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఉండే ప్లేస్, నేను పేరు చెప్పినప్పుడు, నేను ఉండే ప్లేస్ కింద దగ్గర ఒక కూరగాయలు ఆయన ఉన్నాడు. నేను అడిగాను, బాబు నేను బంద్ చేసేస్తున్నాను సార్ అన్నాడు. ఆడు 2-3 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కోవిడ్ టైం నుంచి ఉన్నాడు. బాగా చేసుకుంటాడు బిజినెస్. ఏంటంటే వెజిటబుల్ వెండర్. అడిగాను ఎందుకంటే, సార్ ఇక్కడ మస్తు బెంగాలీలు వస్తుండే సార్. ఒక 40-50 మంది సాయంత్రం వచ్చి కూరగాయలు తీసుకెళ్తుండే. ఇప్పుడు ఒక్కడు కనిపించట్లేదు సార్ అంటున్నాడు. ఎక్కడ పోయింది వాళ్ళు? సో దే మేట్ అప్. వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ప్రెషర్ పెడితే ఇంకా స్టేట్కి పారిపోతారు వాళ్ళు. ఎవరో ఒకడు ఆధార్ కార్డు ఆడడం మొదలు పెట్టుంటాడు. ఆధార్ కార్డు అయితే ఈజీగా తయారు చేసుకుంటాడు. దాని తర్వాత వాడి బర్త్ సర్టిఫికేట్ అడుగుతాడు, లేదంటాడు. ఆడు నేను చదవనే లేదంటాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా మహారాష్ట్రది. 500 మంది ఆల్రెడీ దొరికిందంట అట్లా ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసే ఒక యూనిట్. సో ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఇది? వేర్ విల్ దిస్ ఎండ్?